సిద్దిపేట జిల్లాలో అక్కల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఈదురుగాలులు వడగళ్ల వానతో వరి ధాన్యం తడిసి మూతైంది. వరి ధాన్యాన్ని రైతులు రోడ్లపైన ఆరబెడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం అక్కల వర్షానికి తడిసిపోవడంతో రైతన్నలు లబ్బోదిబ్బోమంటున్నారు. అధికారులు తమ వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకు ఐకేపీ సెంటర్లో తెచ్చినటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద ఇప్పటికే మనం చూస్తుండొచ్చు. పూర్తిగా తడిసిపోయి మొలక కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైతులు ఇప్పటికే కనీసం ప్రభుత్వం టార్పాలిన్లు ఇవ్వక, తర్వాత వెంటనే లారీలు రాక, ధాన్యము తొందరగా ట్రాన్స్పోర్ట్ కాక ఇబ్బందులు అవుతున్నాయి. రైతులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎప్పుడు చేసినా వడ్లు 15 రోజులకోలే ఇక అటు ఎండ పోసుడు ఇటు ఎండ పోసుడు, ఇక మొత్తం నాశనం 16 గంటలు. ఇక ఇటు ఎత్తి పోసుడు సంచులే లేవు. ఇక అక్కడ ఇక్కడ పోసుడు ఇక్కడ అక్కడ పోసుడు గెలవలేకుండా ఇంత పానం. ఇక ఆయన ఉన్న రాళ్ళ వాడిని వచ్చి ఇంకా ఎకరమంతా కోసేది ఉంటే అది ఆయన రాలిపోయింది. ఇవి తెచ్చిన ఇవి నానుడు. ఇప్పటికి 4 రోజులకోలే అటు పోతాను ఇటు పోతాను అటు పోతాను ఇటు పోతాను. ఏమంటారు బారదాని లేదు. మరి ఏం చెప్తారు? ఇక మాకేమంటే సార్ ఇక మరి ఎకరాలు ఏంటి ఇటు అటు చెట్టు కూలంత వాన మొత్తం రాళ్ళు కూలే అయితే ఉన్నది. చేను రాలిపోయి సగం చేను కోసుకొస్తే సగం చేను మొత్తం తడిచిపోయి. ఇక మాకేం రెక్కలు ఉంటాయి చెప్పు. ఇక గవర్నమెంట్ రాని ఓటేయండి, ఆ ఓట్ల మనవాడ ఓటేసి గెలిచి మంచిగా ముళ్ళ కట్టుకోవాలి. ఇంతలోనికి రైతుకి ఏం లాభం ఏం లేదు. మేము 6 ఎకరాలు వేసినాం. మేము 15 రోజులే వడ్డీ తెచ్చి ఏం లేదు. ముద్దలు ఇవన్నీ అటు వస్తున్నాం ఇటు వస్తున్నాం. కొన్ని పోయినాయి, ఎట్లా పోసినాం. మాకు లేదు జాగభూమి లేదు, కౌలు పట్టుకున్నాం. కౌలు పట్టుకొని ఇట్లా కష్టం చేసుకుని బతుకుతామంటే అడవిలో పెట్టినట్టు అవుతుంది. అటు పోయా ఇటు పోయా రెక్కలని పాడైపోతున్నాయి. ఆ సంచులు వచ్చింది ఏం లేదు. మళ్ళీ కైకిల్ లేదా కూలి లేదా. నేను 4 ఎకరాలు పెట్టినా తెచ్చి సగం కోసిన సగం ఆయనతో కొట్టుకుపోయింది సారు. తెచ్చినవి కూడా ఆడ కొట్టుకుపోయినాయి. ఇన్ని ఎండపోసిన ఆ లారీలు వస్తలేవు, ఈ బార్జాన్ ఇత్తలేడు, ఆ లాగోడికి సరిపోతలేము. ఈ చేసి ఏం ఫాయిదా లేదు. భూదేవి పాలు చేస్తున్నాం సార్. నేను తెచ్చి 16-17 రోజులు అవుతాను సారు. కాంటలు అయితలేవు, ఇత్తలేరు, లారీ వస్తలేదు అంటారు. ఎప్పుడు తెచ్చారు ఈ ఐకే సెంటర్లకు? ఎప్పుడు తెచ్చారు? వారం 10 రోజులు అవుతుంది తెచ్చి ఎండబెట్టి అది చేసినాక ఇప్పుడు 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడి రాళ్ళు పడి 2 ఎకరాలు రాలిపోయినాయి. ఒక 3 ఎకరాలు ఇవి తడిసి ముద్దలవుతున్నాయి. బార్దాని ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చుడు లేదు, లారీలు వచ్చుడు లేదు, అమాలోళ్ళు సరిగా పని చేసుడు లేదు. ఇది జరుగుతుంది. గోడలకు తరలిస్తే తప్ప మాకు జరిగే నష్టం అయితే తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వం సేకరించాలి, మాకు పూర్తి స్థాయిలో సహకరించాలి. లేకపోతే మేము పూర్తి స్థాయిలో రోడ్డు మీద పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము రోడ్డు మీద పడతాము, మా జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పి ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి.